జ్ఞానము గలవాడు విని, ఏం విని? వాక్యాన్ని విని. జ్ఞానం గలవారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం వినాలి? వాక్యం వినాలి. వాక్యం అయితేనే వినాలి. వాక్యానికి వ్యతిరేకమైనటువంటి, వాక్యాన్ని తప్పించినటువంటి ఏ మాటలు కూడా అవసరమైన మాటలు అవి. ఏదైనా వాక్యంతో ముడిపడి ఉండాలి. ఎవరు వీళ్ళు? అలా వినేవాళ్ళు ఎవరు? జ్ఞానం గలవారు. ఇప్పుడు వాక్యాన్ని విన్నోళ్ళు ఎవరు? అంతే కదా. వాక్యం చెప్తున్నా కూడా వాక్యం నాకు పని లేదన్న వాడు ఎవరమ్మా? జ్ఞానం లేనివాడు. బైబిల్లో ఉంది క్లియర్గా. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? వాక్యాన్నే వింటాడు. చదవమ్మా. జ్ఞానము గలవాడు వాక్యాన్ని విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడు. వివేకం గలవాడు అంటే తెలివి గలవాడు ఏం ఆలకించి? వాక్యాన్ని ఆలకించి నీతి సూత్రములను ఏం నీతి సూత్రాలు అంటే? ఆజ్ఞలు. నీతిమంతుడు అంటే ఎవరు? దేవుడు. ఏం నీతి సూత్రాలు అంటే? ఆజ్ఞలు. వాటిని విని వృద్ధి